హలో అండి. ఇవాళ మీకు బెంగాలీ స్టైల్‌లో గసగసాల కర్రీ చూపించబోతున్నానండి. ఏంటో చేస్తున్నాను అనుకుంటున్నారేమో, గసగసాలు కడుగుతున్నానండి. ఈ నూరాలండి నూరి ఇగోండి. ఇవి ఏంటో అనుకుంటున్నారేమో అండి, ఇవి ములక్కాళ్ళు అండి. బెంగాలీ స్టైల్ కూర వండుతున్నానండి. ఇగోండి ములక్కాళ్ళు అండి. ఇవి లేవడ ములక్కాళ్ళలాగే తింటారండి వీళ్ళు. ఇగోండి గసగసాలు. గసగసాలు ఏంటంటే అండి, నిద్ర కూడా ఇస్తుంది, మంచి నిద్ర పడుతుంది అంటారండి. బెంగాల్ వాళ్ళు అయితే ఈ కూరలో లేకుండా తినరండి. ఏదో ఒక కూర ఉండాలి. బంగాళదుంప ఆలు కానీ, గసగసాలు కానీ, లేకపోతే ఏదో ఒకటండి. మనం పాడేసి అట్ట ఆనపకాయలు పడతాం కదండి, ఆ కాళ్ళతో కూడా వాళ్ళు కూర వండుకుంటారండి. ఇలాగండి కడిగేస్తే ఇసుక కిందకి దేరిపోతుందండి. ఈ నూరాలండి, పచ్చిమిరపకాయలు నలిగేసి నూరుకుంటున్నాయండి. ఇంకేం అక్కర్లేదు ఇందులో మసాలా అండి. ఇదిగోండి గసగసాలు నూరుకుందామండి. మెత్తగా ముద్దలు నూరేయాలండి. పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకుంటామండి. ఎండుమిరపకాయలు ఉండవండి. గసగసాలతో వల్ల కూడా వేయొచ్చండి మనం. అవి ఇంకో రోజున చూపిస్తానండి మీకు. బెంగాల్ వాళ్ళు అయితే రోజు శనికలు వాడంది వాళ్ళకి అవ్వదండి. ఎందుకంటే గసగసాలు నూరుకుంటారండి. 4 కూరలు ఉంటారు, అందులో గసగసాలు కంపల్సరీ ఉంటుందండి వాళ్ళకి. గట్టి కూర్చో. ఇదిగోండి గసగసాలు అయితే ఇక నలిగిపోయినాయి. గసగసాలు కూర చాలా బాగుంటుందండి. మనమరాల్లో తిన్నా బాగుంటుంది, ఉట్ని తిన్నా మంచిదండి. మోషన్లు ఎక్కువైన వాళ్ళకి కూడా మీకు గసగసాలు నూరి పెడతారండి. వాటి కేసి బీహార్ కేసు అయితేనండి. బెంగాల్ వాళ్ళండి రోజు గసగసాలు ఏం అవ్వలేదండి. 400 రూపాయలు పావండి. ఇవి మేము 3 రోజులు అయింది తినండి. అందుకని ఈ సిక్కుడు ఈ ఏంటంటారు, ఈ ములక్కాడ ముక్కలు దొరకవండి ఇంతలో ఆవిడ అని. అందుకే వాళ్ళు వండుతున్నారనమాట ఈ కూర గసగసాలు. బెంగాల్ రోజు పొద్దున్నే లేసి ముందు శనికలు కడిగేసుకుంటారండి, ఓ పక్కన ఎట్టుకేసుకుంటారు. ఇవన్నీ చక్కగా అయిపోయిందండి. ఉల్లిపాయలు కూడా వేసి వండుకోవచ్చండి. ఉల్లికాయలు వేసి వండుకోవచ్చండి. బోల్డ్ రకాల కూరలో బోల్డ్ ఏరియాలో బోల్డ్ రకాల టైప్లో వండుతారండి. అదే చూపిస్తానికి నేను వండుకుంటున్నానండి, మీకు చూపిస్తున్నాను. ఇంకేం కదండి. మన వాళ్ళు అయితే మర్చిపోయారు మనసు. ఒక విధంగా గౌరీదేవి అండి ఈవిడి. పూజ కూడా చేసినట్టు అవుతుంది మనం కడిగి శుభ్రం చేస్తే. ఒక విధంగా మా వంట అయిపోతుందండి. అన్ని రకాలు అవుతున్నాయండి దీంట్లో. నీకు బంగాల్లో ఎంత ఉన్నోడైనా సరే శనికలు వాడతాడండి. ఎందుకంటే గసగసాలు నూరుతారు, ఉల్లిపాయ కూడా మనకలాగా మిక్సీలో రుబ్బరండి వాళ్ళు, ఇందులోనే నూరుకుంటారండి. ఇది మనం తర్వాత వండేటప్పుడు వేగిన తర్వాత అండి నీళ్ళు వేసి ఇంకా కొంచెం పాలు వస్తాయండి. గసగసాలు తిన్న రోజునట్టండి నిద్ర బాగా వస్తుందంట. మగతగా నిద్ర పడుతుందంటారు ఎక్కువ అండి రోజు మీద. అక్కడ ఉన్నప్పుడైతే వారానికి ఒకసారి కంపల్సరీ బీరకాయ కూరలోను, బంగాళదుంప కూరలోను, లేకపోతే ఉల్లిపాయ గసగసాలు ఏమీ లేకపోతే మేము కూడా వండుకునేవాళ్ళం అండి. ఇదిగోండి దుంపలు వేసాను. దుంపలు కొద్దిగా వేగిన తర్వాత ములక్కాయలు కూడా వేద్దామండి. ములక్కాయలు ఈ తినటానికండి రసంగా బాగుంటాయండి. ఉయ్యక్కర్లేదండి పిప్పు. బెంగాల్ వాళ్ళు ఇవే తింటారండి. రేట్ ఎక్కువ ఉంటుందండి. పావు 40 రూపాయలు 50 రూపాయలు పావు అమ్ముతారండి. నేను చెప్పకపోవటమే నిజాంపేటలో దొంగతనం చేసి తెచ్చానండి. ఏమన్నా జబ్బులాడి మరీ తెచ్చిందండి. అక్కడికి వెళ్ళి వచ్చాం కదండి కుంభమేళకి. అక్కడ రుచులు మళ్ళీ అలవాటు అయినాయండి. కొంచెం మళ్ళీ పసుపు కూర తినాలని తించి చేస్తున్నాను అనమాట అండి. ఇవాళ మా వాడు ఉన్నాడు, మా మధ్యగారి పిల్లోడు. ఆడు నేను తింటానంటే మొదలెట్టామన్నమాట. ఇవి బంగాళదుంపలు ఇలాగ వండేస్తారు. ఇందులో పోస్తూ వేసేస్తే పోస్తూ ఆలు అయిపోతుందండి. ఆనవే ముక్కలు కోస్తారు, అందులో కొంచెం పోస్తూ దూరేసేస్తే పోస్తూలోకి సబ్జీ అవుతుందండి. ఇదిగోండి రైతు బజార్లో కూరలు చాలా చౌకున్నాయండి, తెచ్చిన. ఇదిగోండి కొత్త కదా కొంచెం గమ్ముని ఆగవండి. కానీ ఇందులో కారం పొడిని జల్లుకు తింటే చాలా బాగుంటాయి పిల్లలకండి.
మనం పెద్దవాళ్ళు మానేసామండి, పిల్లలకైతే పెట్టొచ్చు ఇవ్వండి. దీని మీద కొంచెం కారం పొడి ఉప్పు వేసుకు తింటే మంచి పిల్లలకి మంచిదండి. ఇవ్వండి ఈ ములక్కాడలు వేసేస్తున్నాను. దానికోసం అందరూ అడిగారు నా ములక్కాడలు ఇంటికి పచ్చిపోతున్నారు లేవడిగానండి. మరి మా తిండే వేరుగా ఉంటుంది, డిఫరెంట్ ఎక్కువ ఉంటాయి. మేము ఇవ్వండి ఆలు అయితే తినాలనిపించేస్తుందండి, అంత బాగా ఫ్రై అయినాయండి. ఇవ్వండి గసగసాలు నూరాను కదా, ఈ గసగసాలు వేసేసుకుని 2 సార్లు కలుపుకుని, ఇది తిన్న వాళ్ళకి తెలుస్తుందండి, మీరు చూసిన వాళ్ళకి, మీరు నీసు మాంసాలు కావాలనుకున్న వాళ్ళకి తెలియదండి ఇది దీని విలువ. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ములక్కాడ ముక్కలు నవ్వులుతుంటే పచ్చిమిరకాయలు వేసి నూరేనేమోండి, చాలా బాగుంటుంది. 2 సార్లు కలిపి కొద్దిగా నీళ్ళు వేసుకుంటాం, అంతకేమీ లేదండి. ఇది గసగసాలు కూడా పొట్ట పాడైనా సరే ఈ తింటే గమ్మును తగ్గుతాయండి మోషన్లు అయ్యి. అది మట్టికి నేను చెప్పదలుచుకున్నాను. నిద్ర కూడా బాగా పడుతుంది. చిన్నపిల్లైనా ములక్కాడ ముక్కితే చక్కగా సప్పలేస్తారండి. అది నువ్వు ఇదిగోండి కొద్దిగా పసుపు వేసేయండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక్కసారి వేగిన తర్వాత ఇంట్లోకి నీళ్ళు పోసుకుంటామండి, ఇంకేం ఉండదు దీని పని. ఇదిగోండి గసగసాల కూర తయారైపోయి నూనె కూడా పట్టవండి, దీనికి అర్థం ఏంటో తెలిసిందండి. తిన్నామంటే నూనె ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనికి ఏమీ. బెంగాల్ వాళ్ళు అస్సలు ఆయిల్ తక్కువ చేసుకుంటారండి. ఇదిగోండి బంగాళదుంప అయితే చూడండి, ఇదిగోండి ఉడిపోయింది. కొత్త దుంపలు అసలు ఉడకవండి, అలాంటిది బాగానే ఉడిపోయింది. ఇదిగోండి ముక్కలు అయిపోతాయండి. ఇదిగోండి ఏగిపోయింది, ఇంకంతలా ఏమీ ఆగక్కర్లేదండి. ఇట్లా కొంచెం కొంచెం వేసేసానండి. ఇదిగోండి శనగలు కడిగి నీళ్ళు కొంచెం తీసేనండి, గసగసాల నీళ్ళు. మీకు పొట్ట ఎప్పుడు తేడా చేసినా మీరు గసగసాలు నవ్వలేరంటే